దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ లోకరక్షకుడును లోకంలో అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియచేస్తున్నా. ఈరోజు మరి 2026 సంవత్సరం జూన్ మాసం 30వ తేదీ. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఉదయకాలం సజీవులుగా ఉంచి మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మరి వేకునే ఆయన సన్నిధానంలో గడుపు సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మరల్చి మనల్ని నడిపించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినం మనము ఎలీషా పరిచర్యలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ధ్యానం చేసాం. అయితే ఇది ఆన్లైన్ డైరెక్ట్గా టెలికాస్ట్ చేయటానికి ప్రయత్నం చేయటం ద్వారా జరిగిన సమస్య ఏంటంటే, అది కాస్టింగ్ అక్కడక్కడ బ్రేక్ అవుతూ పర్ఫెక్ట్గా లేదు. కనుక నిన్నటి దినం మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని క్లుప్తంగా కొద్ది నిమిషాలు షేర్ చేసుకొని ఆ తర్వాత నేటి వర్తమానంలోనికి వెళ్దాం. మరి అదే వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవపుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవు ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తన కుమారులను లోపట ఉండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మన వినికిడిలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ లేఖన భాగంలో నుండి మనం నిన్నటి దినాన ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అప్పు చేయటం విషయంలో మన వైఖరి ఎలాగుండాలి, ఒకవేళ మన జీవితంలో అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలనే విషయాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వృత్తాంతంలో మనకు 6 రకాలైన వ్యక్తులు కనబడతారు. మొదటిది ప్రవక్త అయిన ఎలీషా, రెండవదిగా మరి దైవభక్తి కలిగినప్పటికీ అప్పు చేసి చనిపోయిన అతని శిష్యుడు, అలాగే ఆ శిష్యుడు చనిపోగా మరి విధవరాలుగా మిగిలిపోయిన అతని భార్య, 4వదిగా అతని కుమారులు, 5వదిగా అతనికి అప్పు ఇచ్చిన అప్పులవాడు, 6వదిగా మరి వారికి వట్టి పాత్రలు అరువుగా ఇచ్చిన ఇరుగు పొరుగువారు. ఈ 6 వ్యక్తుల వైఖరి నుండి మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం నేర్చుకోవచ్చు. అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మరి అప్పు విషయంలో ఎలాగుండాలి అనే వైఖరి కనుక మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథంలో మొదటి విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అవుతాడు. అంటే ఆ అప్పు తీర్చేంత వరకు ఆ అప్పు దగ్గర అయితే చేశాడో అతడుకు తనకు యజమానుడు లెక్క పెత్తనం చేస్తాడు. సో అప్పు తీసుకోవటం అనేది అంత ఘనమైన విషయం కాదు. అది ఒక విధంగా దీనస్థితి అని చెప్పాలి. కనుక అప్పు చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. చేయటానికి మునిపే దాన్ని తీర్చే మార్గాన్ని గురించి ఆలోచించాలి. రెండవదిగా గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం నుండి 30 వచనాల భాగంలో ఏముంటుందంటే, గోపురాన్ని కట్టించేవాడు ఎలాగా దాన్ని నిర్మాణం చేయటానికి తన దగ్గర అవసరమైన ముడిసరుకు లేకపోతే అది కంప్లీట్ చేయగలిగిన సామర్థ్యం ఉందో లేదో ఎలా పరిశీలించుకుంటాడో, అలాగే అప్పు విషయంలో కూడా మరి తీసుకోవడం కాదు, తిరిగి ఇచ్చేయటం విషయంలో మార్గాలను సిద్ధపరచుకోవాలి. ఆ క్రమంలో మరి క్రమశిక్షణ కలిగి దాన్ని తీర్చకపోతే తాను అప్పు తీసుకున్నందుకు పశ్చాత్తాపడవలసి వస్తుంది. మరి కీర్తనకారుడు ఏం చెప్పాడంటే, మూడో విషయంగా 37వ కీర్తన 21వ వచనములో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు అని మాట్లాడుతూ వచ్చాడు. అంటే భక్తిహీనుడు నీతిమంతుడు మధ్య ఉన్న తారతమ్యాన్ని వివరిస్తూ, భక్తిహీనుడు అప్పు చేసేసి తీర్చక ఉంటాడు, అయితే నీతిమంతుడు దాక్షిణ్యం కలిగి ధర్మమిస్తాడు. సో అప్పు తీర్చకపోతే మనం ఎంత భక్తిపరులమైనా ఎంత ప్రార్థన పరులమైనా దేవుని దృష్టికి మనము భక్తిహీనులంగా మిగిలిపోతాం. కనుక అప్పు చేయకుండా ఉండడమే మేలు. అలా ఉండాలి అని అంటే మరి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. తదనంతర వచనాల్లో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందుము అని మాట్లాడుతూ వచ్చాడు. అంటే మనకు కలిగి ఉన్న దాంట్లో మరి జాగ్రత్త పడి సర్దుకొని అప్పు చేయకుండా ఉండటమే మేలు. అది సంతృప్తిని ఇస్తుంది. అట్లా జీవించటం ద్వారా దీవించబడతాం. చిన్నప్పుడు ఒక ఆట ఉండేది, తిందాం తిందాం అని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ తెచ్చుకు తిందాం అంటే అప్పు తెచ్చుకొని తిందాం, వాళ్ళ మధ్యలోనే సంభాషణ. మరి అప్పు ఎలాగ తీరుద్దాం అని అంటే తిని వెళ్ళిపోదాం. ఈ 4 మాటలతోనే ఆట ఆడుకునేవాళ్ళం. ఈనాటి దినాల్లో చాలా ఆర్థికపరమైన నేరాలు, ధనవంతులైన వారు, వ్యాపారస్తులు, కోటాను కోట్లు కలిగి ఉన్నవారు, రాజకీయ పదవులు కలిగి ఉన్నవారు బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు, వాటిని నమ్మకంగా తిరిగి చేయటంలో ఓడిపోతూ ఉన్నారు. మరి వాళ్ళకున్న బల ప్రభావాలు ఓకే, వాటిని బట్టి కొంతకాలం సమర్థించుకోవచ్చు, కానీ ఒక దినాన్ని దేవుని ఎదుట నిలబడేటప్పుడు వారి అప్పు వారిని ప్రశ్నిస్తుంది, దోషులుగా తీరుస్తుంది. కనుక అప్పు చేయకుండా సంతృప్తి కలిగి జీవించినప్పుడు మనం దీవించబడతాం. మరొక ప్రాముఖ్యమైన విషయం, అసలు అప్పు చేయకుండా ఉండాలి అని మాత్రమే ఆలోచించకుండా దేవుడి దీవెన పొందుకున్న వారు ఎలాగుంటారంటే, వారు అప్పు చేయరు కానీ అప్పిచ్చేవారుగా దేవుడు వారిని దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమును కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. సో నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలుగున్నప్పుడు దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నప్పుడు ఇతరులకు అప్పిచ్చే అనుభవంలోనికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కానీ అప్పు చేసే పరిస్థితికి లేక అప్పు చేసి తీర్చలేక విడిచిపెట్టబడే స్థితికి మరి మనం విడిచిపెట్టబడం.
మరి ఏ కారణం నిమిత్తం ఎలీషా దాసుడు శిష్యుడు అప్పు చేశాడో, అతని ఏ అక్కరో తెలియదు, కానీ మరి తీరుద్దామని అనుకున్నాడు, కానీ మరణము అవకాశం ఇవ్వలేదు. తాను అప్పు తీర్చక వెళ్ళిపోవటాన్ని బట్టి కుటుంబం అప్పటి వరకు క్షేమంగా ఆనందంగా బ్రతికిన కుటుంబం మరి దయనీయమైన స్థితికి వెళ్ళిపోయింది. భార్య విధవరాలైంది, బిడ్డలు అనాథలైపోయారు. అప్పుల వాడు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడు బిడ్డలను తీసుకెళ్ళిపోతానని. ఆ పరిస్థితుల్లో మరి ఆమె చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా దైవజనుణ్ణి ఆశ్రయించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, మన ఆర్థికపరమైన పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానుసారంగా మనం సాగిపోవాలంటే దేవుని వాక్య ప్రకారంగా మనం సాగిపోవాలి. మొదటి విషయం, అప్పు చేయడానికి అసలు తొందరపడకూడదు. రెండోది, ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే దాన్ని తీర్చడానికి తగిన ఆలోచనలు కలిగి ఉండాలి. మూడవది, అప్పు చేసి తీర్చని వాడు భక్తిహీనుడిగా పరిగణించబడతాడు. కనుక అలా కాకుండా మరి మనం అప్పు చేయకుండా బ్రతకాలంటే కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి జీవించాలి. మోరోవర్, మనం నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని అప్పిచ్చేవారిగా ఆశీర్వదిస్తాడు. మరి ఆ విషయంలో మనము దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తూ సాగిపోదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా తండ్రి సృష్టించిన నాటి నుండే తండ్రి మమ్మల్ని దీవించిన దేవుడు. ఎరుగక తండ్రి అజ్ఞానంలో, చీకట్లో, పాపంలో సంచరించడం వలన మరి ఎన్నో రకాలైన సమస్యలు గుండా మేము సాగిపోవాల్సి వస్తూ ఉంది. అయినప్పటికీ నీ వాక్యపు వెలుగు ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చెప్పిన మాటలను గ్రహించి ఆ ప్రకారంగా జీవించగలగటానికి మీ కృపను దయచేయమని, అంతవరకు మీకు నమ్మకమైన సాక్షులంగాను మీకు మహిమ తెచ్చే బిడ్డలంగాను మేము సాగిపోగలగడానికి సహాయం చేయమని క్రీస్తు వారి దివ్య ఘననామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.